ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఏం జరిగిందనే విషయంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కొన్ని విషయాలను వివరించింది. ఈ విషయాలను టైం టు టైం చెప్తాను వినండి. జూన్ 12 ఉదయం 11 గంటల 17 నిమిషాలకు ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్లో ల్యాండ్ అయింది. మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాల 30 సెకండ్లకు విమానాశ్రయంలోని బే 34 నుంచి బయలుదేరేందుకు విమానం సిద్ధమైంది. మధ్యాహ్నం 1 గంట 25 నిమిషాల 15 సెకండ్లకు ట్యాక్సీ క్లియరెన్స్ రాగా 1 అవర్ 37 మినిట్స్ 37 సెకండ్స్కు విమానం టేకాఫ్ అయింది. ఆ తర్వాత విమానం ఎయిర్ అండ్ గ్రౌండ్ సెన్సార్లు ఎయిర్ మోడ్లోకి మారాయి. దీంతో విమానం గాల్లోకి లేచింది. మధ్యాహ్నం 1 అవర్ 38 మినిట్స్ 42 సెకండ్స్కు విమానం గరిష్ట వేగమైన 180 నాట్స్ను అందుకుంది. వెంటనే ఇంజిన్ 1, ఇంజిన్ 2కు చెందిన ఫ్యూయల్ స్విచ్లు రన్ నుంచి కట్ ఆఫ్ పొజిషన్కు మారాయి. ఒక్క సెకండ్ తేడాతో ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయాయి. ఇంజన్లకు ఫ్యూయల్ ఆగిపోవడంతో ఇంజన్లు రెండు ఆగిపోయాయి. దీంతో స్విచ్లు ఎందుకు ఆపావంటూ ఒక పైలట్ మరో పైలట్ను క్వశ్చన్ చేస్తే నేను చేయలేదనే ఆన్సర్ వచ్చింది. దీంతో వెంటనే స్విచ్ ఆన్ చేయగా జస్ట్ 5 సెకండ్స్ అంటే 1 గంట 38 నిమిషాల 47 సెకండ్స్కు ఫస్ట్ ఇంజన్ కట్ ఆఫ్ నుంచి మళ్ళీ రన్కు మారింది. సెకండ్ ఇంజన్ 9 సెకండ్స్ తర్వాత రన్కు మారింది. కానీ అప్పటికే విమానం అదుపు తప్పగా కూలిపోయింది. దీన్ని బట్టి చూసుకుంటే 1 అవర్ 38 మినిట్స్ 42 సెకండ్స్కు స్విచ్ ఆఫ్ అవగా 47 సెకండ్కు ఆన్ చేశారు. జస్ట్ 5 సెకండ్లలోనే పైలట్లు రియాక్ట్ అయ్యారు. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.